హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే నాయనపల్లి మైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడికైతే మేము మామూలుగా వస్తూనే ఉంటాం ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ వచ్చినాం మేమైతే. ఈ టెంపుల్ వచ్చేసి మనకు నాగర్ కర్నూలు డిస్టిక్ పెద్ద కొత్తపల్లి దగ్గరలో ఉంటుంది. మా ఊరికైతే ఒక 15-20 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది మా ఊరి దగ్గర నుంచి. మా వచ్చేసి తెలకపల్లి నుంచి అయితే మాకు ఒక 20-25 మరేమో, నాకు కన్ఫర్మ్ అయితే తెలియదు. ఈ రోజు అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. మా అక్క వాళ్ళు, మా బావ, మా అందరం వచ్చేసినాం. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటది ఇక్కడ. నేను అమ్మవారు దర్శనానికి ఇక్కడైతే అమ్మవారికి అయితే గుడి అయితే ఉండదు. ఒకప్పుడు అయితే అసలు ఏమీ లేకుండే. ఇప్పుడైతే చుట్టుముట్టు గుడి కట్టారు. అమ్మవారికి అయితే అలాగే వదిలేశారు. అమ్మవారు అయితే గుడి మాకు అవసరం లేదని అన్నదని చెప్పారు. మనకైతే తెలియదు. కలలో వచ్చి గుడి అయితే నాకు కట్టదు, ఎప్పటికీ నేను ఇట్లే ఉండాలి అని చెప్పిందంట. ఇగో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ లైన్లో వెళ్ళినప్పుడే మా పాపదైతే ఒకటి కాలుకున్న కడెం అయితే ఎవరో తీసేసుకోరు. రెండు ఉంటే ఒకటి తీసేసుకోరు, ఒకటే ఉన్నది. మేము బయటకు వచ్చి చూసుకుంటే అసలు ఎట్లా తీసారో కూడా తెలియదు. అంత మందిలో ఇక ఒకరికొకరు ఆనుకొని ఉంటాం కాబట్టి తీసేస్తారు. జర జాగ్రత్తగా ఉండండి, పర్సులు కానీ ఏవైనా. మేమైతే మా అల్లుడు ఎత్తుకున్నందుకు మేము సగరంగా చూసుకోలేదు. వెనక ఉన్నాడు వాడు. ఎవరో అయితే తీసేసుకురు. మొత్తానికి అయితే ఒక కడెం అయితే తీసేసారు మాది పాపది. అది 3 తులాలు ఏమో ఉంటుంది కడెము, వెండి కడెము. ఇది టెంపుల్ అయితే మనకి ఇప్పుడు ఈ నైవేద్యం అవుతుంది కదా, ఇదైతే ఒకప్పుడైతే అమ్మవారి విగ్రహం దగ్గరనే సమర్పించేవాళ్ళు. ఇప్పుడైతే ఇది కట్టిన తర్వాత అయితే లోపలకైతే పోనిస్తలేరు, మొత్తం బయటనే ఇక్కడనే. కళ్ళు సారిగా కూడా బయటనే పోయాల్సి వస్తుంది. ఒకప్పుడైతే అమ్మవారి చుట్టూ దగ్గర నుంచి తిరిగేటోళ్ళము. ఇంకో ఇదైతే రూ. 50 టికెట్ అంట. ఇక్కడ రూ. 50 టికెట్ తీసుకొని పోతే లోపలికైతే దగ్గర నుంచి చూడొచ్చు అమ్మవారిని, లేదంటే బయట నుంచి చూడాల్సి వస్తుంది. ఇక ఇది బయట నుంచి. నేనైతే టికెట్ తీసుకున్నాను, నేను ఒక్కనే పోతున్నా, మా వాళ్ళు అయితే ఇక లోపలికైతే వచ్చిన నేను. చూడండి, ఇప్పుడు ఇక్కడైతే ఒక అతనుండు. ఇక్కడ బియ్యము అంటే మనం ధాన్యం పండించిన వాళ్ళైతే రైతులైతే ఆల్మోస్ట్ ఈ సరౌండర్లో ఉన్న రైతులైతే ప్రతి ఒక్కరైతే ధాన్యం పండిస్తే ఏ ధాన్యం అయినా సరే వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు. మెయిన్ అయితే వరి ధాన్యం ఖచ్చితంగా. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే అన్నము, పచ్చి పులుసు అయితే తీసుకొచ్చి మూతకాకుల దుప్పలాగా అల్లి అందులో పెడతారు. ఇది ఇక్కడ ఫేమస్. తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అందరూ చికెన్ వండుకుంటారు, చికెన్, మటన్ వండుతారు, మటన్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు వండుకొని తింటారు. మొత్తానికి అయితే దర్శనం చేసుకొని వచ్చినాం. చూసారు కదా అమ్మవారి అయితే. మేమైతే మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత ఇక మా అక్క, మా అల్లుడు, మా కోడలు, మా బావ, మా తమ్ముడు, మా అక్క అందరం అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడైతే బయటికి వెళ్ళిన తర్వాత ఒక 3 కోళ్ళు తీసుకొచ్చినాము. 3 కోళ్ళు అయితే కట్ చేయించుకొని రావాలి. ఇక్కడ కట్ చేయడానికి కూడా మనుషులు ఉంటారు. అక్కడనే వాళ్ళే కట్ చేస్తారు, వాళ్ళే మొత్తం క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు మనకి. కోడికి వచ్చేసి రూ. 50 ఏమో తీసుకుంటారంట. మా వాళ్ళు అయితే వెళ్ళారు కట్ చేయించడానికి. ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతారు మనకు, లడ్డు, పులిహోర. ఓకే, కానీ ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ బండ్ల పూజలు కూడా చేసుకుంటారు. మనకు బండ్ల పూజలు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వంట చేసుకుంటే ఎలా వండుకున్నాము ఏందనేది తర్వాత తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా అవుతుంది ఈ ఏరియాలో. మీరు ఎప్పుడన్నా విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.